హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. హిందీ కొద్దిగా కష్టం అనుకుంటూ ఉంటారు కదా పిల్లలకి. అలా కష్టం అనుకోకుండా ఈజీగా మనం ఎలా నేర్పియాలి పిల్లలకి, ఈజీ మెథడ్లో మనం నేర్పించడానికి ఛాన్సెస్ ఎలా ఉంటాయి, అక్షరాలు వాళ్ళే ఫైండ్ అవుట్ చేసేలాగా చూద్దాము. ఫస్ట్ ఏం చేయాలంటే పిల్లలకి రింగిట్ అనే ప్యాటర్న్లో ఇలా ఫస్ట్ ఏదో ఒక అక్షరం, ఫర్ ఎగ్జాంపుల్ కా ఇచ్చాను కదా, ఇక్కడ వాళ్ళే రో వైజ్గా చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కా ఉంది కదా, ఇట్లా రౌండ్ ఆఫ్, నెక్స్ట్ ఇట్లా రౌండ్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చా ఉంది కదా, ఈ చాని ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏమి ఇచ్చామంటే చా లెటర్ అనేది ఇచ్చాం, దీనికి ఇట్లా కంబైన్ చేస్తూ పోవాలి. వాళ్ళు లెటర్ ఐడెంటిఫికేషన్ చేస్తారు కరెక్ట్, ఇది చా అన్నట్టు. నెక్స్ట్ వేరే లెటర్స్ ఇవి కాదు అన్నట్టు తెలుసుకుంటారు. నెక్స్ట్ అరేంజ్ ద లెటర్స్. ఈ లెటర్స్ ఎట్లా అంటే అట్లా ఇచ్చారు, ఎక్కడ అంటే ఎగ్జాంపుల్గా రీఅరేంజ్ ఇచ్చారంటే మనం ఏం చేయాలంటే అరేంజ్ చేయాలి. చా ఛ ఛ ఛ ఛ ఛ ఈయన ఇలా పిల్లలకి అరేంజ్ చేపిస్తూ ఇవ్వాలి. నెక్స్ట్ టట్ట టా టా డా డా అనా ఆ ఆ ఈ అనేది పిల్లలకి ఇవి అరేంజ్ చేస్తూ చూపించాలి. నెక్స్ట్ ఇవి చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి లెటర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది, లెటర్స్ అనేది కన్ఫ్యూజ్ అవ్వరు. నెక్స్ట్ ఇక్కడ మ్యాచింగ్ సేమ్ వర్డ్, అంటే ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ బుక్లో వాళ్ళకి లెటర్స్ ఉన్నాయనుకోండి, ఆ లెటర్స్కి ఆ వర్డ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆకి ఆ లెటర్ వర్డ్. నెక్స్ట్ అదరక్, ఆకి అదరక్, ఈ మలి. నెక్స్ట్ ఉటజ్, నెక్స్ట్ ఊన్. ఇట్లా వర్డ్స్ అనేవి కరెక్ట్గా మ్యాచింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. దానివల్ల పిల్లలు చదువుకుంటూ రాస్తారు. నెక్స్ట్ ఆ వర్డ్ అనేది కరెక్ట్ మ్యాచింగ్ చేస్తే వాళ్ళకి కరెక్ట్ ఐడెంటిఫికేషన్, లెటర్స్ వర్డ్స్ ఇవి రెండు ఒకటే, ఆమ్ ఈ మలి అని తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇలా కూడా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ గుడి ఉందా, గుడికి ఏమొస్తుంది, ఈ మలి వస్తుంది. ఇక్కడ 0, అంక్, ఓట్, టచ్ ఇట్లా రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ టు హిందీ మ్యాచింగ్. కమల్ అంటే లోటస్, ఘర్ హౌస్, టబ్ జడ్ రూట్. ఇక్కడ నెక్స్ట్ ఈ మిస్సింగ్ లెటర్స్ కూడా ఇస్తుంటే వాళ్ళకి లెటర్స్ అనేది ఐడెంటిటీ వస్తాయి. ఈక్, వృషబ్, ఏక్. నెక్స్ట్ ఆ పైన 0 పెడితే అంక్ అంటే నెంబర్స్ అన్నట్టు. ఇట్లా రౌండ్ ఆఫింగ్ రింగిట్ అని ఇవ్వాలి. నెక్స్ట్ మ్యాచింగ్, ఇట్లా రెండు మ్యాచింగ్ ఏవైతే లెటర్స్ ఉంటాయో అవి రౌండ్ ఆఫ్ చేసి కరెక్ట్ మ్యాచ్ చేయాలని చెప్పాలి. ఇంకా ఏమైనా ఉంటే చూడాలి. నెక్స్ట్ అరేంజ్ ద లెటర్స్, మ్యాచింగ్ వర్డ్స్ అనేవి సేమ్ టు సేమ్ మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ గుడింతాలు గుర్తులు మ్యాచింగ్, హిందీ టు మ్యాచింగ్, నెక్స్ట్ మిస్సింగ్ లెటర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు